Welcome to SakshiEducation.com. I am Mahendra Reddy, Director of Kanishka IAS. ప్రతి తెలుగింటి నోట కనిష్క ఐఏఎస్ మాట అన్న నానుడి సహకారంతో ఈరోజు మనం ఆగస్ట్ 29, 2020న వివిధ దినపత్రికలలో ముఖ్యంగా సాక్షి, హిందూ, ఈనాడు వంటి దినపత్రికలలో వచ్చిన వార్తల ఆధారంగా మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఏ విధంగా ఉపయుక్తం ఉంటాయన్నది మనం పరిశీలిద్దాం. అందులో మొట్టమొదటిది మనం ఈరోజు ఆగస్టు 29 తోటే ప్రారంభిద్దాం. ఈ ఆగస్టు 29 ఏంటి అన్నది కనుక మీరు గమనిస్తే, ఆగస్టు 29ని మనం 2 దినోత్సవాలుగా నిర్వహించుకుంటున్నాం. ఒకటి తెలుగు భాషా దినోత్సవం, మరొకటి నేషనల్ స్పోర్ట్స్ డే, క్రీడా దినోత్సవంగా. ఈ తెలుగు భాషా దినోత్సవం ఏంటి అన్నదాన్ని కనుక మనం పరిశీలిస్తే, ఈ యొక్క తెలుగు భాషా దినోత్సవాన్ని తెలుగు వ్యవహారిక భాషా ఉద్యమ పితామహుడైన గిడుగు రామ్మూర్తి పంతులు జన్మదినాన్ని మన తెలుగు రాష్ట్రాలు అంటే తెలుగు భాషా ప్రియులు తెలుగు భాషా దినోత్సవంగా నిర్వహించుకుంటున్నారు. ఈ గిడుగు రామ్మూర్తి పంతులు 1863 ఆగస్ట్ 29న ఈయన శ్రీకాకుళంలోని ముఖలింగం అనే దగ్గర జన్మించారు అని చెప్తారు. ఈయన విద్యాభ్యాసం విజయనగరం జిల్లా మహారాజా కాలేజీలో కొనసాగింది. అనంతరం ఈయన ఈ యొక్క తెలుగు భాష ఉద్యమం పైన పోరాటం నిర్వహించి, అంటే ముఖ్యంగా దీనిపైన వ్యవహారిక భాష పైన, వాస్తవంగా ఈయన వ్యవహారిక భాష ఉద్యమాన్ని చేయడానికి ముందు మనం మాట్లాడేదానికిను రాసే తెలుగు మధ్య అంతరం చాలా ఉండేది. పండితులకు మాత్రమే అర్థమయ్యే తెలుగు భాషను, తెలుగు భాష రచనా వ్యాసంగాన్ని పామరులకు కూడా అర్థమయ్యే విధంగా తీసుకొచ్చిన ఘనత ఎవరిది అంటే ఈ యొక్క గిడుగు రామ్మూర్తి పంతులదే. నాకు అర్థమైనంత వరకు చూస్తే ఈయన కేవలం తెలుగు భాషే కాదు, సవరా వంటి భాషలు ఏవైతే ప్రైమరీ ఈ యొక్క ట్రైబల్ లాంగ్వేజెస్ ఉన్నాయో వాటిలో సవరా అనే భాషకు కూడా లిపి, దాని యొక్క అభివృద్ధి కూడా దోహదపడిన వారి యొక్క గిడుగు రామ్మూర్తి పంతులు అనేది మనకు తెలిసిందే. అందుకని ఆయన మీద ఉన్న గౌరవార్థం కొద్దీ ఈ యొక్క తెలుగు భాషా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఆగస్టు 29న మనం నిర్వహించుకుంటున్నాం. ఈ సందర్భంగా మనకు పత్రికలో వచ్చిన వ్యాసాన్ని కనుక చూస్తే అమ్మ భాషల పరిరక్షణ అనేది కావాలని చెప్పి కోరుతూ వచ్చారు. అయితే ఇందులో ప్రపంచంలో ఉన్న 200 దేశాలలో దాదాపు 780 కోట్ల మంది ఉన్నారు. వీరిలో అనేక మంది అనేక వారి యొక్క మాతృభాషలలో మాట్లాడుకోవడం, రాయడం, చదవడం వగైరా అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నా. ముఖ్యంగా మనం చైనాను కానీ ఎగ్జాంపుల్గా తీసుకొని తర్వాత కొన్ని భాషలు కూడా చూద్దాం. చైనాతో ప్రారంభించి వాళ్ళ యొక్క మాతృభాష చైనా భాషను మనం ఏమంటాం మ్యాండరిన్. దాదాపు ఈ మ్యాండరిన్ భాషను ఈనాడు చైనాలో 120 కోట్లకు పైగా వాళ్ళు మాట్లాడేవారు ఉన్నారు. మరి చైనాలో కూడా మైనారిటీలు కొందరు ఉన్నారు. ఏ పరమైన మైనారిటీలు అంటే లింగ్విస్టిక్ బేస్డ్ మైనారిటీ, భాషాపరమైన అల్పసంఖ్యాక వర్గాలు ఇవి. భాషాపరమైన అల్పసంఖ్యాక వర్గాలు ఎవరు ఉన్నారంటే టిబెట్ మాట్లాడే టిబెటియన్స్, కొరియా మాట్లాడే కొరియన్స్, మంగోలియా మాట్లాడే మంగోలియన్స్. వీరి కోసం కూడా ప్రత్యేకంగా వారి మాతృభాషలో విద్యాభ్యాసం కొనసాగే విధంగా చూశారు. అంటే చైనాలో ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచి యూనివర్సిటీ ఎడ్యుకేషన్ వరకు మొత్తం కూడా వాళ్ళ యొక్క మాతృభాషలోనే కొనసాగుతూ ఉంది. రెండవది, భారతదేశంలో కానీ వివిధ దేశాలలో చైనాకు సంబంధించిన ఏమైనా పరిశ్రమలు కానీ లేదా కార్యాలయాలు ఏర్పాటు చేస్తే కూడా చైనా భాష తెలిసిన వారికి ప్రాధాన్యతను అధికంగా ఇస్తున్నారన్నదే వ్యాసకర్త గారి అభిప్రాయం. ఇక రెండవది స్పానిష్ భాష. ఈ స్పానిష్ భాష దాదాపు 21 దేశాలలో ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. 53 కోట్ల మంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా అందుకే మనకు సౌత్ అమెరికా, బ్రెజిల్, అర్జెంటీనా, పెరు, క్యూబా వంటి దేశాలలో అధికారిక భాష కూడా ఏంటి అంటే ఈ యొక్క స్పానిష్. ఎందుకంటే ఒకప్పుడు ఈ దేశాన్ని పరిపాలించిన స్పెయిన్ దేశమే కాబట్టి దాని కారణంగా ఇక్కడ స్పానిష్ భాష బాగా అభివృద్ధి చెందింది. అందుకే సౌత్ అమెరికాకు మరొకటి స్పానిష్ అమెరికా అనే పేరుతో కూడా పిలుస్తాం. ఇక మూడవ దాని కనుక మనం తీసుకుంటే ఈ యొక్క పోర్చుగీస్ భాషను కూడా మాట్లాడే యొక్క ప్రజలను చూస్తే 23 కోట్ల మంది ఉన్నారు. అదేవిధంగా జర్మన్, దీని మరొక పేరు గోతిక్ అంటాం, 10 కోట్ల మంది దాకా 11 కోట్ల మంది దాకా దాదాపుగా ఉన్నారు. ఫ్రెంచ్ను ఒక 22 కోట్లు, రష్యన్ ఒక 30 కోట్ల మంది ఇలా మాట్లాడుతూ ఉన్నారు. ఆయా భాషలలోనే వాళ్ళ విద్యాభ్యాసాన్ని కూడా కొనసాగిస్తూ ఉన్నారు. కానీ అయినప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా మన యొక్క లావాదేవీలు కానీ ఆర్థిక వ్యవస్థ యొక్క నిర్వహణలు కానీ
లేదా ఉపాధి విద్యాపరమైన కూడా చూస్తే ఇంగ్లీష్ ప్రామాణికత అనేది చాలా కొనసాగుతూ ఉంది అన్నది మాత్రం మనకు తెలిసిందే. మీ మాతృభాషలు ఎన్ని ఉన్నా దేంట్లో ఉన్నా కూడా ఇంగ్లీష్ ప్రావీణ్యం అనేది ఖచ్చితంగా మనకు అవసరం ఉంది. అదే సమయంలో మన మాతృభాషను కూడా విడనాడరాదు అని చెప్పుకోవచ్చు. సో వీ కెన్ ప్రొటెక్ట్, వీ హ్యావ్ ఎ రైట్ టు ప్రొటెక్ట్ అవర్ కల్చర్, హెరిటేజ్, లాంగ్వేజ్, బట్ ఎట్ ద సేమ్ టైమ్ వీ కెనాట్ డినైడ్ ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్ లైక్ ఏ ఇంగ్లీష్ అని చెప్పుకోవచ్చు. సో రెండవది ఏంటి, స్పోర్ట్స్ డే అన్నాం. ఈ స్పోర్ట్స్ డే ఎవరి పేరు మీద నిర్వహిస్తున్నాము అని చూస్తే ధ్యాన్ చంద్, ఈయనను హాకీ మాంత్రికుడు అని కూడా పిలుస్తారు. ఈయన ఆగస్టు 29, 1905లో జన్మించాడు. 1905 శాశ్వతంగా మనకు గుర్తుండాలి అంటే సింపుల్ లాజిక్ ఒకటేనండి. 1905లో బెంగాల్ విభజన కూడా ఒకటి జరిగింది కదా, అందుకని దీన్ని సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఈ ధ్యాన్ చంద్ హాకీ క్రీడాకారుడు. బ్రిటిష్ ఇండియా సైన్యంలో కూడా పనిచేశాడు. 1928, 32, 36 3 ఒలింపిక్స్, 1928లో జరిగిన, 32లో జరిగిన, 1936లో జరిగిన 3 ఒలింపిక్స్లో భారత హాకీ జట్టు స్వర్ణ పతకాన్ని గెలవడంలో కీలక పాత్ర వహించింది ఎవరు అంటే ఈ యొక్క హాకీ మాంత్రికుడైన ధ్యాన్ చంద్. ఈయన ప్రతిభను చూసి ఆనాడు హిట్లర్, జర్మన్ నియంతా దేశాధ్యక్షుడు, ఛాన్సలర్గా పిలువబడుతున్న హిట్లర్ గారు కూడా ఈయన యొక్క క్రీడా ప్రావీణ్యాన్ని చూసి, నువ్వు కనుక బ్రిటిష్ ఇండియా ఆర్మీ నుంచి వైదొలిగి జర్మనీలో స్థిరపడి మా సైన్యంలో కనుక చేరితే ఖచ్చితంగా నీకు ఈ యొక్క గొప్ప అవార్డులు, రివార్డులు కూడా ఇస్తానని చెప్పాడని మనకు చెప్తూనే ఉంటారు. అందుకని ఈయన పేరిట 2002 నుంచి భారత క్రీడల మంత్రిత్వ శాఖ వారు 2002 ఆగస్టు 29 నుంచి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అనే దాన్ని ప్రదానం చేస్తూ మిగతా అవార్డులు కూడా ఏవైతే ఉన్నాయో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డ్, అర్జున అవార్డ్, ద్రోణాచార్య అవార్డ్ మొదలైనవి క్రీడాకారులకు ప్రోత్సహించడం కోసం ఇవ్వబడుతున్నాయనేది మనకు తెలిసిందే. సో దిస్ ఈజ్ ద వన్. అండ్ రెండవది, ఇంకా మిగతా ఇక్కడి నుంచి మనం ప్రాంతీయకు సంబంధించిన వార్తలు ఏమున్నాయి, అవి మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా పనికొస్తాయనేది చూస్తూ పోదాం. నిమ్స్ అని రాశాను, NIMZ, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అంటాం. దీని క్రింద అంటే మనకు ఎకానమీ కొంచెం కన్నా బ్రీఫ్గా ఐడియా ఉన్న వాళ్ళు కనుక చూస్తే SEZ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ లాగానే నిమ్స్ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్స్ అనేటివి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. ఎప్పటి నుంచి వచ్చింది ఈ ప్రతిపాదన అంటే 2012 నుంచి దాదాపుగా ప్రారంభమైంది. 2012లోనే ఆంధ్రప్రదేశ్లో ఒక నిమ్స్ ఏర్పాటు చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చిన, అది ఇప్పటి వరకు కాలేదు. ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు ప్రకాశం జిల్లాలోని పామరు, వీసీపల్లి మరియు వీసీపల్లి మండలాలలో మరియు దాని చుట్టుపక్కల ఉన్న బఫర్ జోన్లో దాదాపు 14,346 ఎకరాల ఈ యొక్క భూమిని సేకరించి ఇక్కడ పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి చెందించాలి, దీన్ని అభివృద్ధి చేయాలి అని చెప్పేసి నిర్ణయించడం. దీని ద్వారా అనేక మంది స్థానికులకు ఉపాధి కూడా వస్తుంది అన్నది మనకు తెలిసింది. ఇక నాబార్డ్ అని రాశాను, FPOలు, ఈ రెండింటిని మనం కలిపే చదువుకుందాం. ఇక్కడ ఆల్రెడీ FPOల మీద మనం ప్రత్యేకంగా ఒక వీడియో చేసాం, అది చూసి కూడా ఉండొచ్చు. సో నాబార్డ్ అనేది ఏంటి, నేషనల్ అగ్రికల్చర్ బ్యాంక్ అండ్ రూరల్ డెవలప్మెంట్, అంటే జాతీయ గ్రామీణ వ్యవసాయ అభివృద్ధి కోసం ఏర్పాటు చేయబడిన బ్యాంక్. సో గ్రామీణ అంటే ఒక వ్యవసాయానికే కాకుండా గ్రామీణ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు కల్పించడానికి కూడా ఈ బ్యాంకు కొంత రుణాన్ని అందజేస్తుంది అన్నది మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ యొక్క నాబార్డు సహకారంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాడు నేడు అని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఏదైతే ఈ స్కూల్స్ ప్రోగ్రాం ఉందో దాంట్లో భాగంగా 781 కోటి రూపాయలను తీసుకొని దాదాపుగా 781 crores and 12 lakhs నిధిని తీసుకొని ఆ రాష్ట్ర ప్రభుత్వ వాటాగా 137 crores and 84 lakhs జమ చేసి నాడు నేడు ఏదైతే ప్రభుత్వ పాఠశాలల యొక్క అభివృద్ధి కోసం చేస్తున్నామో దానికోసం వినియోగిస్తాం మౌలిక సదుపాయాలకని ఒకటి చెప్పారు. ఇక రెండవది FPOలు అనేది ముఖ్యంగా ఎందుకు రాశాను ఇక్కడ చూస్తే ఆల్రెడీ ఒక వీడియో కూడా చేసాం, దీనిపైన మీరు క్లారిటీ కావాలనుకుంటే మరొకసారి అది కూడా చూసుకోవచ్చు.
ఇది ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్స్ ద్వారా అదే ఆ యొక్క సంస్థలకి నాబార్డు ద్వారా విరివిగా రుణాలను అందజేస్తాం అని చెప్పి ఈరోజు నాబార్డు చైర్మన్గా ఉన్న ఎవరైతే ఉన్నారో ఆయన చింతల గోవిందరాజులు గారు ఈ సందర్భంగా తెలియజేశారు. ఇటీవల కాలంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారిని కూడా కలిసి తెలుగు రాష్ట్రాలు రెండిట్లో ఒక తెలంగాణ కాకుండా ఆంధ్రప్రదేశ్ కలిపి కూడా దాదాపు 10% రుణాలను అందజేస్తుంది నాబార్డు మొత్తం ఇచ్చే దాంట్లో. అంటే ఈ యొక్క తెలుగు రైతుల అభివృద్ధి కోసం నాబార్డు ముందుగా ఉందని. ఎఫ్పిఓలు ఏంటి అన్నది నేను అక్కడ చెప్పాను. 2013లో తీసుకొచ్చిన కాన్సెప్ట్ ఇది రైతు ఉత్పాదక కంపెనీలు లేదా సంస్థలని మనం చెప్పవచ్చు. రైతు వ్యక్తిగతంగా రుణం కాకుండా ఒక కంపెనీ రూపంలో ఈ రుణం తీసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. దీని ద్వారా చాలా తక్కువ వడ్డీకే రుణాలు కూడా వస్తాయి. కేవలం ఈ యొక్క నాబార్డు ద్వారా కాకుండా ప్యాక్స్, పిఎసిఎస్ ఏవైతే ఉన్నాయో ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్ కూడా 1% వడ్డీకే రుణం ఇస్తామని చెప్పేసి కూడా పేర్కొనడం జరిగింది. దాంతోపాటు వాటర్ షెడ్ల నిర్మాణానికి 3% కూడా ఇస్తామని చెప్పేసి నిన్న ఈ యొక్క హైదరాబాద్ నాబార్డు కార్యాలయంలో జరిగిన సమావేశ సందర్భంగా నాబార్డు చైర్మన్ గారైన చింతల గోవిందరాజులు గారు చెప్పడం జరిగింది. చింతల గోవిందరాజులు గారు గతంలో బాపట్ల వ్యవసాయ విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థి అన్నది మనం ఆయన నియామకం జరిగినప్పుడు కూడా చెప్పడం జరిగింది. ఇక మున్సిపాలిటీస్ అని చెప్పేసి ఒకటి రాశాం. ఆంధ్రప్రదేశ్లో మున్సిపాలిటీలకు సంబంధించిన ఒక రిఫార్మ్స్ సంస్కరణలు తీసుకురావాలని అక్కడున్న ప్రభుత్వం భావిస్తున్నట్టుగా, అంటే దేశవ్యాప్తంగా వస్తూనే అందులో భాగంగా ఇక్కడ కూడా ఒకదాన్ని ఏంటంటే ఆస్తి పన్ను. సో ఆస్తి పన్ను విషయానికి వచ్చే వరకు హేతుబద్ధంగా సైంటిఫిక్ మేనర్లో విధించడం కోసం ఒక కమిటీని నియమించి దాన్ని నిర్ధారించాలని ఒకటి అనుకున్నారు. రెండవది తాగునీటి కూడా అమృత పథకంలో భాగంగా 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాష్ట్రంలో ఉన్న ప్రతి మున్సిపాలిటీలోని ప్రతి గృహానికి కూడా స్వచ్ఛమైన నాణ్యమైన తాగునీరును అందించడం పథకం అనేది ఒకటి జరుగుతూనే ఉంది. సో ఇందులో కూడా మరొకటి, ఈ మున్సిపాలిటీలలో ఉన్న వారిలో కొందరు పేదలు లేదా ఎస్సీ ఎస్టీ వాళ్ళ ఉన్నవారికి కూడా నీటిని అందించిన తర్వాత వారి దగ్గర నుంచి పన్నును తక్కువగానే వసూలు చేయాలి. ఒకవైపేమో మున్సిపాలిటీ స్వయం పోషకాలు సెల్ఫ్ రిలయన్స్ ఉండాలి. దాంతోపాటుగా సోషల్ రెస్పాన్సిబిలిటీగా గవర్నమెంట్ కూడా ఇలా పేదవారికి స్వచ్ఛమైన నీరును అందించే ప్రయత్నం కూడా చేయాలి. ఇక కొన్ని మున్సిపాలిటీలో యూజీడీ లేదు. యూజీడీ ఏంటంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్. దీన్ని కూడా నిర్మించడం అనేది ప్రారంభం చాలా మున్సిపాలిటీలో అయింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ను డెవలప్ చేసి దీన్ని ఎవరైతే వినియోగించుకుంటారో ప్రతి గృహం నుంచి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్గా కనెక్ట్ అయి ఉంటాయి కాబట్టి వాళ్ళ యొక్క పే కొంత చేయాలి వారికి అని చెప్పేసి కూడా ఉంది. సో దాని తర్వాత మరొకటి ఏంటి, ఏపీఐసిడి అన్నాం, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ఏజెన్సీ. ఈ ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ఏజెన్సీని 2017లో ఏర్పాటు చేయడం జరిగింది. దానికి చైర్మన్గా ఇప్పుడు నూతనంగా 2017 అనుసరించే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చైర్మన్గా ఉంటారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. దీనికి వైస్ చైర్మన్గా ఏదైతే పరిశ్రమల శాఖ మంత్రి ఉంటారో మేకపాటి గౌతమ్ రెడ్డి గారు ఉంటారు. తర్వాత ఇందులో సభ్యులుగా ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డితో పాటు వివిధ శాఖలకు చెందిన ముఖ్య కార్యదర్శులు ఎవరైతే ఉన్నారో ప్రిన్సిపల్ సెక్రటరీస్ అని చెప్తాం వాళ్ళు ఉంటారు. సో ఈ కారిడార్ డెవలప్మెంట్ అంటే పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి ఇది చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది అన్నది మనందరికీ తెలిసిన వార్త. సో చిల్లీ అండ్ చైనా అనేది ఒకటి రాశాను. ఇదేంటంటే ఖమ్మం జిల్లాలో రైతులు పండించే ఈ మిర్చికి చైనాలో డిమాండ్ ఎక్కువ. ఖమ్మం జిల్లాలోని ముదిగొండ ప్రాంతంలో చైనా వారు ఈ మిర్చి ఎగుమతి కోసం ఒక కంపెనీని కూడా ఏర్పాటు చేశారు. సో ఇప్పుడు చైనాకు ఎగుమతులు విపరీతంగా పెరగడం వల్ల దేని యొక్క మిర్చి పంటలకు సంబంధించిన లేదా వ్యవసాయ ఆధారితం నిన్న గణనీయంగా దీని రేటు పెరిగి ఒక క్వింటా 15,000 రూపాయల దాకా వెళ్ళింది హోల్సేల్ మార్కెట్లోనే అనేది ఎగుమతుల కోసం అక్కడ రైతులకు లాభదాయకంగా ఉందని మనం చెప్పొచ్చు. వైఎస్ఆర్ వేదాద్రి కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేట సమీపంలో కృష్ణానది పైన 489 కోట్ల రూపాయల వ్యయంతో ఒక ప్రాజెక్టు వేదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ సమీపంలో
ఈ యొక్క ప్రాజెక్టు నిర్మిస్తున్నారు. అందుకే దాన్ని వైఎస్ఆర్ వేదాద్రి ఎత్తిపోతల పథకం అన్నాం. దీని ద్వారా జగ్గయ్యపేట పరిసర ప్రాంతాలలోని రైతులకు నీరు అందుతుంది వ్యవసాయం కోసం అని చెప్పారు. సో దీన్ని ఆన్లైన్ వర్చువల్ మీటింగ్ ద్వారా శంకుస్థాపన అనే దాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టుగా మనకు తెలుస్తుంది. తర్వాత జేకేఎల్జీ అని రాశాను. జేకే ఏంటంటే జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ జనరల్కు ఉండే అధికారాలన్నింటినీ నిన్న కేంద్ర ప్రభుత్వం రూపొందించడం జరిగింది. సో జమ్మూ కాశ్మీర్ అనేది మీకు తెలిసిందే. 2019 ఆగస్టు మాసానికి చూసుకుంటే మనం వెళ్ళి సో 370 ఆర్టికల్ రద్దుతోటి అనంతర కాలంలో జమ్మూ కాశ్మీర్ అనే రాష్ట్రాన్ని రెండుగా మనం జమ్మూ కాశ్మీర్ అనే ఒక యూనియన్ టెరిటరీ గాను, లడాక్ అని పిలువబడే మరొక యూనియన్ టెరిటరీ గాను రెండుగా విడదీశామని, లడాక్ సంబంధించిన దాని యొక్క ఈ జమ్మూ కాశ్మీర్ మరి లడాక్ 2 యూనియన్ టెరిటరీలు అయిన తర్వాత రాష్ట్రాలకు ఏ విధంగా గవర్నర్ ఉంటాడో యూనియన్ టెరిటరీల పైన లెఫ్టినెంట్ గవర్నర్ గారు ఉంటారు. ఆ లెఫ్టినెంట్ గవర్నర్ల నియామకం జరిగింది. ఇప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్ల గారి యొక్క విధి విధానాలు వాళ్ళ యొక్క అధికారాలను మొత్తాన్ని కూడా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. మళ్ళీ ఇప్పుడు జమ్మూ కాశ్మీర్కి అసెంబ్లీ కూడా ఉంటుందండి, ముఖ్యమంత్రి గారు ఉంటారు. సో మనకు పాండిచ్చేరిలో కానీ ఢిల్లీలో కానీ ఏ విధంగా అయితే ముఖ్యమంత్రి ఉంటారో అసెంబ్లీ ఉంటుంది. కానీ ఇక్కడ ఏం పేర్కొన్నారు వీళ్ళంటే దాదాపు 39 ప్రభుత్వ శాఖలు ఉంటాయి. దాంతోపాటు పోలీసింగ్ కానీ, డిఫెన్స్ సంబంధించింది రక్షణ కానీ, సో ఈ సెక్యూరిటీకి సంబంధించిన అన్నీ కూడా కీలకమైన బాధ్యతలు లెఫ్టినెంట్ గవర్నర్ గారికే ఉంటాయి. లెఫ్టినెంట్ గవర్నర్ గారు ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకుంటే చీఫ్ సెక్రటరీ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలియజేయాలి. ఆ జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంత ముఖ్యమంత్రి గారికి తెలియజేయాలి. వారు లేదా కన్సర్న్ మినిస్ట్రీకి అయినా తెలియజేయాలి. 30 రోజులలోపు వాళ్ళ ఆమోదం తెలిపినా తెలపకపోయినా అది ఆమోదించినట్టుగానే భావించి లెఫ్టినెంట్ గవర్నర్ గారి విశేష అధికారాలు ఉంటాయని చెప్తూ ఒకదాన్ని క్రియేట్ చేయడం అనేది నిన్న జరిగింది. సో ఓకే, అది ఎక్స్పోర్ట్స్ ఆర్మరీ అని రాశాను. ఆయుధాల ఎగుమతి. భారతదేశం ఈనాడు ఆయుధాల దిగుమతిలో ప్రపంచంలో 2వ స్థానం ఉంది. అంటే ప్రపంచంలో ఆయుధాలు దిగుమతి చేసుకుంటున్న దేశాలలో భారతదేశం యొక్క స్థానం 2వది. మరి మొదటిది ఏంటిది అన్న డౌట్ ఏంటంటే సౌదీ అరేబియా. సో సౌదీ అరేబియా అనంతరం ప్రపంచంలో అత్యధిక ఆయుధాలు దిగుమతి చేసుకుంటున్న దేశం భారతదేశమే. 2002కు ముందు వరకు భారతదేశంలో రక్షణ శాఖలో ఉన్న అన్ని రకాల ఆయుధాలను కానీ లేదా ఆ రక్షణ శాఖకు సంబంధించిన అన్నింటిని కూడా కేంద్ర ప్రభుత్వం అంటే ప్రభుత్వ యాజమాన్యంలోనే జరిగింది. 2002లో కొంతవరకు సరళీకృతం చేసి ఈ ఆయుధాలను కొన్నింటిని ప్రైవేటు వారు కూడా తయారు చేసి గవర్నమెంట్కి సప్లై చేయడం అనేది ప్రారంభమైంది. ఇప్పుడు ఆత్మనిర్భర్ భారత్ కరోనా వచ్చిన తర్వాత ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమంలో భాగంగా మనం ఒక ఎగుమతిదారుడుగా వెదగాలి, ప్రత్యేకించి రక్షణ సంబంధించిన ఈ తయారీలో అని చెప్పేసి ఒకటి అనుకున్నాం. అందులో భాగంగా ఈనాడు భారతదేశం ఈ యొక్క ఆయుధాల ఎగుమతిలో మొదటి 5 స్థానాలకి రావాలి అని చెప్పి కోరుకుంటూ ఆ రకమైన ప్రయత్నాన్ని చేసింది. వాస్తవంగా ఇప్పటికి కూడా 2వ అతిపెద్ద దిగుమతిదారుడిగా ఉన్నప్పటికీ కూడా మన ఆయుధాలు ఎగుమతి చేస్తూనే ఉన్నాం కొన్ని దేశాలకి. అందులో మనం ఆయుధాల ఎగుమతి చేస్తున్న ప్రపంచ దేశాలలో మన స్థానం 23, దిగుమతిలో 2వ స్థానం. సో ఇప్పుడు దిగుమతులు పూర్తిగా తగ్గించి ఎగుమతులు పెంచి మనం 5వ స్థానానికి వెళ్ళాలనుకుంటున్నాం. ఇంకా సాధారణంగా ఎగుమతిలో ఫస్ట్ ప్లేస్ ఎప్పటికీ అమెరికాకే ఉంటుంది, అది వేరే విషయం. మరి ఇప్పుడు మనం ఎవరెవరికి ఎగుమతి చేస్తున్నాం అంటే చిన్న దేశాలైన శ్రీలంక, మారిషస్, మయన్మార్లకు మాత్రమే ఎగుమతి చేస్తున్నాం. అది కాకుండా ఇంకా దేశాలకు కూడా ఎగుమతి చేయాలి అనుకున్నాం. మనం ప్రధానంగా ఎగుమతి చేయాల్సి వస్తే ఏం చేస్తాము అన్నది కనుక చూస్తే, ఒకటి రాడార్లు, తుపాకులు, ప్రధానంగా మందుగుండు, దాంతోపాటు బ్రహ్మోస్ లాంటి సూపర్ సానిక్ ఆ క్షిపణిని కూడా మనం ఎగుమతి చేయొచ్చు. కానీ బ్రహ్మోస్ను మనం ఎవరి సహకారంతో డెవలప్ చేసాము అంటే రష్యా సహకారంతో ఉంది. బ్రహ్మోస్ అని పేరెందుకు పెట్టారు అన్నది కూడా చెప్తాను మీకు. బ్రహ్మోస్ అంటే భారతదేశంలో ఉన్న బ్రహ్మపుత్ర నది మరియు మాస్కోలో ఉన్న మాస్కో నది. మాస్కోలో పట్టణమే కాదు, నది కూడా ఉంది. ఆ నది ఒడ్డున ఉంది కాబట్టి దాన్ని మాస్కో అన్నాం, ఓకే, ఆ పట్టణాన్ని. సో ఆ బ్రహ్మోస్ కూడా మనం ఎగుమతి చేయొచ్చు. కానీ దీనికి కొంతవరకు మనకు రష్యాతోటి అనుమతి కూడా కావాల్సి ఉంటుంది, అది చూద్దాం.
సో ఇవన్నీ మనం ఎగుమతి చేసి ప్రపంచంలో ఆయుధాలను ఎగుమతి చేస్తున్న తొలి 5 దేశాలలో మన జాబితాలో కూడా మన స్థానం ఉండాలని చెప్పి మన కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో పని చేస్తుంది అన్నాం. సో ఇప్పటికే ఆ భారతదేశంలో 80,000 కోట్ల రూపాయల బడ్జెట్ రక్షణ శాఖకు సంబంధించి, అంటే ఈ ఆయుధాల కొనుగోలు మొదలకు సంబంధించి, అంటే ఇందులో భారతదేశంలో తయారవుతున్న గవర్నమెంట్ తయారు చేస్తున్న 63,000 కోట్లు అయితే 63,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ఆయుధాల ఉత్పత్తి వగైరా మొత్తం కేంద్ర అజమాయిషీలో ఉన్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలలో జరుగుతుంది. అదే 17,000 కోట్ల రూపాయలు మాత్రం ప్రైవేట్ రంగం చేస్తుంది. దీన్ని ఇంకా పెంచి మనం ఎక్కువ తయారీ ఉత్పత్తి చేసి విదేశాలకు కూడా ఎగుమతి చేసి ధనాన్ని ఆర్జించాలన్నదే దీని యొక్క ఉద్దేశంగా అనిపించింది. మనకు కృత్రిమ చంద్రుడు అన్నాం. ఇదెందుకు వచ్చింది టాపిక్ ఇక్కడ అన్నది కనుక మీరు చూస్తే, లాస్ట్ ఇయర్ మనం ఒక గొప్ప కార్యక్రమాన్ని చేపట్టాం, చంద్రయాన్-2. చంద్రయాన్-2 అనేది ప్రయోగం ప్రారంభమైంది, చక్కగా వెళ్ళింది. కానీ చంద్రమండలం పైన ల్యాండ్ అయ్యే సమయంలో అది వేగంగా ల్యాండ్ అవ్వడం వల్ల ఆ మిషన్ ఏదైతే ఉందో మనం పంపిన రోవర్ అది తిరగబడడం వల్ల ఉపయోగం లేకుండా పోయి. అందుకని చంద్రమండలం ఏ విధంగా రాళ్లతో నిర్మితమై ఉంది, అదేవిధంగా గుంతలు లేదా లోయలు మొదలైన ఏ రకమైన, అంటే ద సర్ఫేస్ చంద్రుడి ఉపరితలం ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా కృత్రిమ చంద్రమండల ఉపరితలాన్ని కర్ణాటకలోని ఈ యొక్క చెళబెరే అనే ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నట్టు, దానికోసం 24 లక్షల రూపాయలను ఖర్చు పెట్టి ఇస్రో దాన్ని ఏర్పాటు చేసిందని, దాని మీద ఇప్పుడు ప్రయోగాలు చేసిన తర్వాత చంద్రయాన్-3ను విజయవంతం చేయడానికి అవకాశాలు పెరుగుతాయి అన్న దాంతో ఉంది. జపాన్ పిఎం అని రాశాను, జపాన్ ప్రైమ్ మినిస్టర్. జపాన్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు అని అంటే షింజో అబే. ఈయన 2006లో మొదటిసారిగా అక్కడ ప్రధానమంత్రి అయ్యాడు. ఆయన ప్రధానమంత్రి అయ్యే నాటికి అప్పుడు 2006లో ఆయన వయసు 52 సంవత్సరాలు. అంటే జపాన్కు ప్రధానమంత్రులు అయిన వారిలో అత్యంత పిన్న వయస్కుడు ఎవరు అంటే ఈ షింజో అబే గారే 2006లో. ఈయన అత్యధిక కాలం పాటు జపాన్ ప్రధానమంత్రిగా పనిచేసిన రికార్డు కూడా ఈయన పేరిటనే ఉంది. జపాన్ను ఆధునీకరణమైన ఈ జపాన్ అల్ట్రా మోడర్న్గా తీర్చిదిద్దిన ఒక నాయకుడు ఎవరు అంటే ఈ యొక్క షింజో అబే గారే. 2006 నుంచి అప్రతిహతంగా ఈయన జపాన్ ప్రధానమంత్రిగా ఉంటూ ఈనాడు రాజీనామా ఎందుకు చేయాల్సి వచ్చింది అని అంటే ఆయనకు పెద్ద ప్రేగుకు ఒక వ్యాధి. ఇది ఎంత ప్రయత్నం చేసినా నయం కాకపోవడమే కాకుండా రోజు రోజుకు వ్యాధి తీవ్రత అధికం అవ్వడం వల్ల ఇక నేను ఈ కార్యక్రమాన్ని చేయలేను ప్రధానమంత్రి పదవిని, అందుకే రాజీనామా చేస్తున్నాను. అప్పుడు రాజీనామా చేసిన తర్వాత కూడా కొత్త నాయకుడిని ఎన్నుకునే వరకు మాత్రం అబే గారే ఉంటారు, షింజో అబే గారే ఉంటారు. మరి ఈయన ఏమేం విజయాలు సాధించాడు ఇంతగా గొప్పగా అనడానికంటే, ఒకటి జపాన్ రాజ్యాంగంలో ఉన్న పొందుపరిచిన ఆర్టికల్ 9 ఏంటంటే జపాన్ సైనికులు విదేశీ భూభాగాలపైన ఎలాంటి మిలిటరీ డ్రిల్స్ చేయకూడదు అన్నదాన్ని కాదని, జపాన్ సైనికులు విదేశాలలో డ్రిల్ చేయడానికి వారు కవాతు నిర్వహించుకోవడం అనేది ఈయనతోటే ప్రారంభమైంది. మరొకటి ఏంటి ఈయన విజయవంతం చేసిందంటే, ఏషియా పసిఫిక్ లేదా ఇండో పసిఫిక్ ప్రాంతంలో వ్యాపార లావాదేవీలను విపరీతంగా అభివృద్ధి పరచాలని చెప్పేసి ప్రయత్నం చేసి, ఇందులో ఇండియా పాత్ర కూడా ఉండాలని చెప్పి భారతదేశాన్ని 2007లో సందర్శించినప్పుడు భారత పార్లమెంటులో ప్రసంగిస్తూనే ఆయన చెప్పాడు. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఇండో జపాన్ యాన్యువల్ సమిట్ను కూడా ఈయన కాలం నుంచే ప్రారంభమైంది మనకు అని చెప్పుకోవచ్చు. ఇదే కాకుండా అయితే ఆయన కొన్ని చేయలేని వాటిలో కూడా ఉన్నాయి. జపాన్ 3వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దిన ఘనత కూడా ఈయనదే. విమర్శకులు కానీ లేదా ఆయన కోరుకున్న వాటిని చేయలేకపోయిన ఒక 2 కూడా మిగిలిపోయినవి ఏంటంటే, 2వ ప్రపంచ యుద్ధానంతరము రూపుదిద్దుకున్న జపాన్ రాజ్యాంగం మొత్తాన్ని కూడా ఆయన మార్చాలనే ఆలోచన ఉండి అది చేయలేకపోయారు ఇప్పటికీ. 2వది రష్యాతో శాంతి ఒప్పందం కూడా చేసుకోవాలని ఉండే అది కూడా ఆయన చేయలేకపోయాడు అని ఇప్పటికీ విమర్శకుల వాదన. సరే, దాన్ని పక్కకు పెడతాం. ఇక మారుతి సబ్స్క్రైబ్ అని రాశాను. ఇక పైనుంచి మీరు మారుతి కార్లను కొనుగోలు చేసి వాడుకోవాల్సిందే కాకుండా, అవసరమే లేకుండా ఏదైనా కారును మీరు మారుతి షోరూమ్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని
నెలకు 20,000 30,000 రెంట్ బేస్డ్గా తీసుకొని కూడా మీరు వాడుకోవచ్చు అన్నది చేసాం. ఇది పూణే మరి హైదరాబాద్ నగరాలలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెడుతున్నామన్న దాన్ని వదిలేస్తాం. పిఎంజేడీవై ప్రైమ్ మినిస్టర్ జన్ధన్ యోజన అంటే ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ను కలిగి ఉండాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే అన్ని సంక్షేమ ఫలాలని కూడా డైరెక్ట్ బెనిఫిట్ ఏదైతే ఉందో డిఓబిటీ సో వీళ్ళకి అందించాలి, ప్రత్యక్షంగానే వారికి అందించాలి, ధన రూపేణ వారికి అందించడం కోసం అన్ని అకౌంట్లు ఓపెన్ చేయడం జరిగింది. సో ఇది 6 సంవత్సరాలు అయింది. దీని ద్వారా చాలా ప్రయోజనం ప్రజలకు కూడా చేకూరింది. బ్యాంకింగ్ రంగంతో అనుసంధానం అయ్యారు. నిజంగా చాలా స్కీమ్స్ ఈరోజు మనం ఏ రకమైన స్కీమ్ చూసినా వాళ్ళకు బ్యాంక్ అకౌంట్ ద్వారానే వస్తున్నాయనేది మనం చూసాం. సో అది ఒక కార్యక్రమం. ఈస్ట్రోజన్ సో ఇటీవల కాలంలో మీరు అబ్జర్వ్ చేస్తే కరోనా వ్యాధి బాధితులలో అత్యధికులు 70% ఎవరు ఉంటారంటే పురుషులే ఉంటున్నారు. మరి మహిళలో ఈ రేట్ ఎందుకు తక్కువగా ఉంది? 2 ఆ రేటే కాదు, మరణాల సంఖ్య కూడా మహిళలో ఎందుకు తక్కువగా ఉంది అంటే ఈస్ట్రోజన్ ముఖ్యమైన కారణం అని చెప్పారు. ఈస్ట్రోజన్ ఒక కారణం అని చెప్పేసి చెప్తున్నారు. సో ఈస్ట్రోజన్ దేని అరికడుతుంది అంటే సాధారణంగా ఈ యొక్క కరోనా అనేది వచ్చినప్పుడు గుండెపైన ప్రభావం ఉంటుంది. ఈ యొక్క ఈస్ట్రోజన్ వల్ల గుండెపైన ప్రభావం లేకుండా మహిళలు నిలువరించుకుంటున్నారు కాబట్టి వాళ్ళలో మరణాల రేటు తక్కువ, పురుషులు ఎక్కువగా ఉంది అని చెప్పారు. సో దిస్ ఈజ్ కరెంట్ అఫైర్స్ ఆఫ్ టుడే August 29th. మళ్ళీ మనం ఆగస్టు 31న కలుస్తాం. ఏంటి అని అంటే రేపు సండే రోజు మనకు ఎటువంటిది ఉండదు కరెంట్ అఫైర్స్. ఆ సండే మండే రెండు కలిపి మనం మండే రోజు చేస్తాం. విల్ మీట్ ఆన్ మండే అగైన్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఫర్ ఆల్.